బీజేపీలో నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా వ్యవహరించిన ఇద్దరు అగ్రనేతల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న కోల్డ్ వార్కు పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. పార్టీ పెద్దలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగి ఈటెల నివాసంలోనే ఇద్దరు నేతలను ఒకే వేదికపైకి తెచ్చి కౌగులించుకునేలా చేశారు. అంతర్గత కొమ్ములాటలు వీడి పార్టీ కోసం కలిసి పనిచేయాలని ఢిల్లీ పెద్దలు కరాఖండిగా తేల్చి చెప్పారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య నిజంగానే మనస్పర్ధాలు తొలగిపోయి సయోధ్య కుదిరిందా, లేక అధిష్టానం పెద్దల ఒత్తిడితో కేవలం పైకి మాత్రమే కవరింగ్ ఇచ్చారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మధ్య సాగుతున్న విభేదాలు రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. పార్టీలో బలమైన మాస్ లీడర్గా ఉన్న బండి సంజయ్, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి బలమైన సామాజిక వర్గ నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు అగ్రనేతల మధ్య పార్టీ అంతర్గత వేదికలపైనే కాకుండా బయట కూడా కోల్డ్ వార్ పీక్ లెవెల్లో కొనసాగింది. నాయకుల మధ్య ఉన్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం క్రమంగా క్షేత్రస్థాయికి పాకి ఇరువురి అనుచరుల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారితీస్తుంది. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు వేదికగా ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ పార్టీ క్రమశిక్షణ గీతను దాటి మరీ పతాక స్థాయిలో వైరాన్ని ప్రదర్శించారు. పార్టీలో రెండు వేర్వేరు పవర్ సెంటర్లుగా మారి ఎడమొహం పెడమొహంగా ఉండడంతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బీజేపీ వ్యూహాలు నిర్వీర్యమయ్యాయి. గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పెద్దలు ఎన్నిసార్లు పిలిచి సర్ది చెప్పినప్పటికీ ఈ ఇద్దరు నాయకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య రగులుతున్న ఈ ఆధిపత్య పోరులో బీజేపీ సాధారణ కార్యకర్తలు, క్షేత్రస్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా నలిగిపోయారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే శ్రేణులకు ఈ ఇద్దరు అగ్రనేతల వైరం మింగుడు పడలేదు. నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎవరికి మద్దతుగా నిలవాలన్నా కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా కార్యకర్తల పరిస్థితి తయారైంది. ఒక నాయకుడిని కలిస్తే మరో నాయకుడి వర్గం ముద్ర వేస్తోందనే భయంతో క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురైంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రతిపక్ష బీఆర్ఎస్పై క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన సమయంలో సొంత నాయకులే ఇలా కీచులాడుకోవడం వల్ల పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతోందని శ్రేణులు లోలోపల కుమిలిపోయాయి. ఈ ఇద్దరు బలమైన నాయకులు మనస్పర్ధలు పక్కన పెట్టి చేతులు కలిపితే రాష్ట్రంలో బీజేపీ సీన్ పూర్తిగా మారిపోతుందని, అధికార పీఠం దిశగా పార్టీ పరుగులు పెడుతుందని కార్యకర్తలు బలంగా నమ్మారు. నాయకుల విభేదాలతో పార్టీ గ్రాఫ్ పడిపోతుండడాన్ని గమనించిన శ్రేణులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధిష్టానానికి నిరంతరం విజ్ఞప్తులు పంపుతూ వచ్చాయి. తెలంగాణలో పార్టీ సంస్థాగత పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్న బీజేపీ కేంద్ర అధిష్టానం నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కొమ్ములాటలకు తక్షణమే చెక్ పెట్టాలని నిర్ణయించింది. నాయకులను ఇలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వదిలేస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గ్రహించిన ఢిల్లీ పెద్దలు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ ప్యాచప్ వర్క్ బాధ్యతలను తమ భుజాన వేసుకున్నారు. వ్యక్తిగత ఎజెండాలు, గ్రూప్ రాజకీయాలు కట్టిపెట్టి పార్టీ లైన్లో నడవాల్సిందేనని అధిష్టానం పెద్దలు స్పష్టమైన సందేశం పంపారు. పార్టీ చెప్పింది వినాలి, చెయ్యమన్నది చెయ్యాలి, అంతర్గత కుమ్ములాటలు తక్షణమే విడిచిపెట్టాలని కరాఖండిగా ఆదేశించారు. సంస్థాగత ప్రయోజనాల కంటే ఏ నాయకుడు ఎక్కువ కాదని, గతాన్ని పూర్తిగా మరిచిపోవాలని హెచ్చరిస్తూనే ఇరువురు నాయకులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు దౌత్యం ప్రారంభించారు. బీజేపీ అధిష్టానం వేసిన వ్యూహం ఎట్టకేలకు సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ముందుగా బండి సంజయ్, ఈటెల రాజేందర్లతో విడివిడిగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పెద్దల సందేశాన్ని, కార్యకర్తల ఆవేదనను వారికి వివరించారు. అనంతరం నేరుగా ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్న అభయ్ పాటిల్ అక్కడికి బండి సంజయ్ని కూడా ఆహ్వానించారు. ఒకే గదిలో ఇద్దరు అగ్రనేతలను పక్కపక్కన కూర్చోబెట్టి మనసు విప్పి మాట్లాడుకునే వేదికను సిద్ధం చేశారు. అధిష్టానం ఆదేశాలతో మెత్తబడ్డ బండి సంజయ్, ఈటెల రాజేందర్ తమ మధ్య ఉన్న అపోహలను, మనస్పర్ధలను నెమరువేసుకుని వాటికి అక్కడికక్కడే ముగింపు పలికారు. గతాన్ని వదిలేసి పార్టీ బలపడ్డమే లక్ష్యంగా కలిసి పనిచేసేందుకు ఇద్దరూ సమ్మతం తెలిపారు. అనంతరం బయటకొచ్చిన ఈ నేతలు మీడియా సమక్షంలోనే ఆత్మీయంగా నవ్వుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
తామిద్దరం ఒక్కటయ్యామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే బలమైన సంకేతాన్నిస్తూ క్యాడర్లో అంతులేని ఉత్సాహాన్ని నింపారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆత్మీయ కౌగిలింతలతో తెలంగాణ బీజేపీలో నెలకొన్న వర్గ పోరుకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే ఈ సయోధ్యపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ అనేక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య నిజంగానే మనసు విప్పి సయోధ్య కుదిరిందా, లేక కేవలం అధిష్టానం పెద్దల ఒత్తిడికి తల వంచి పైకి కలిసినట్లు కలరింగిచ్చారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. నవ్వులు, కౌగిలింతలతో ఇచ్చిన ఈ ఐక్యతా సందేశం ఫోటోలకే పరిమితమవుతుందా, లేక క్షేత్రస్థాయిలోనూ ఇరువురి అనుచరులను ఏకం చేస్తుందా అనేది ఇప్పుడు ప్రధాన ఆసక్తిగా మారింది. మున్ముందు జరగబోయే పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై నుంచి గళం విప్పుతారా, కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తారా అన్నదానిపైనే ఈ ప్యాచప్ వర్క్ అసలు సక్సెస్ ఆధారపడి ఉంది. ఏది ఏమైనా అధిష్టానం చొరవతో జరిగిన ఈ దోస్తీ తెలంగాణ బీజేపీకి కొత్త శక్తినిస్తుందో, లేక కొంతకాలానికే మళ్లీ పాత కథే పునరావృతమవుతుందో కాలమే తేల్చాల్సి ఉంది.